దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అనే దినములో ప్రార్థిస్తున్నాం. మీకోసం, మీ కుటుంబాల కోసం ఆత్మీయ ఉండాలని అనే దినములను ప్రార్థిస్తున్నాం. మా దైవజనుల ద్వారాగా మీకు అందించిపోయి వర్తమానాలు కానీ వాక్యాలు కానీ మీరు చూస్తున్నారని బలపరుస్తున్నారని ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు మీ ముఖ్యంగా మాట్లాడిపోయే అంశం గలతీయులకు 5:16. నేను చెప్పేదేమనగా ఆత్మసారముగాన నడుచుకొనండి. ప్రభువు యేసుక్రీస్తున్నాడు, నేను ఏం చెప్పాను, మీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోండి, ఆత్మసారంగా నడుచుకోండి. నేను ఆత్మను జీవించేవాడిని, జీవ ఆత్మను నడుచుకున్నవాడిని. మీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచాలని, నేను ఆత్మసారంగా నడుచుకోవాలని ప్రభువు మీ కొరకు మాట్లాడుతున్నాడు. నా ప్రభువు మీ ఆత్మ కుంగిపోయిందా, మీ ఆత్మను శిక్షించిపోయిందా, మీ ఆత్మలను నలిగిపోయిందా? వద్దు అంటున్నాడు దేవుడు. నా సన్నిధిలోను ఆత్మసారంగా నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఆత్మసారంగా ఉంటున్నారా? అయితే ఆత్మ విశ్వాసములోను ఆయన అనుగ్రహించాడు. నిన్ను ప్రేమించడానికి, నిన్ను బాగు చేయటానికి ఆత్మలన్న అన్ని విధానాలు బట్టి ఆయన లేవలెత్తేవాడు. ఆత్మసారములను ఉండండి. లోకజ్ఞానములు వద్దు, లోక అన్యజ్ఞానములు వద్దు. నీ దేవుడిని ప్రేమించేవాడు, ఆదరించాడు. ఈ లోకంలో సృష్టికర్త దేవుడే. ఆత్మను నేనే, శరీరం నేనే, జీవ ఆత్మ నేనే. ప్రభువు మీతో ఉండాలని అన్ని విధానాలు బట్టి ఆయన మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రేమని సహోదరులారా, మీరు ఆత్మసారంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను మనవి చేస్తున్నాను. ఈ మాటల మట్టైనా మీరు ఆత్మసారంగా ఉంటారని, ఈ మాటల మట్టైనా ఆత్మలో కొనసాగిస్తారని. ఎక్కడ ప్రార్థన చేస్తావో అక్కడే నీ ఆత్మ నిలిచి ఉండును. ఎక్కడ నువ్వు నిలిచి ఉంటున్నావో, ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో అక్కడే నీ ఆత్మసారంగా దేవుడి మీ మధ్యకుంటాడు. అద్భుతమ కార్యం చేసేవాడు. ప్రార్థనలో ఎగటాక చేయండి. ఆత్మసారంగా ఉండాలి, ఆత్మ గౌరవం ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ సత్యాన్ని మీరు అనుగ్రహించినట్లు సంపూర్ణమైన మీకు ఉండాలని నేను ఆత్మసారంగా నీతో మనవి చేస్తున్నాను. దేవుడి మాట దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.